హాయ్ ఫ్రెండ్స్, చూడండి పచ్చటి పొలాల మధ్య ఎంత బాగుంది వాతావరణం. ఇది నిరుపేదలు నివసిస్తున్న కాలనీ. ఇక్కడ ఏ సౌకర్యాలు లేకపోయినా ప్రజలు నివసిస్తున్నారు. అంటే కనీస అవసరాలు కూడా లేవు. తాగడానికి నీరు, ఉండడానికి కరెంటు, ఏ నిత్యావసర అవసరాలు ఏవీ లేవు. అయినా పబ్లిక్ జీవిస్తున్నారు. ఎందుకంటే వారు బ్రతకడమే కష్టం ఈ రోజుల్లో. అలాంటిది ఇలాంటి ప్లేస్లో బ్రతకడం అంటే చాలా కష్టం. ఎందుకంటే ఇదంతా నిర్మానుష్య ప్రదేశం. అంటే పొలాలు ఉన్నాయి అన్నట్టు, పంట పొలాలు. ఇది ప్రభుత్వ స్థలం. ఇక్కడ ఎంతోమంది నిరుపేదలు ఇలా చూడండి, ఈ గుడిసె కనిపిస్తుంది కదా, ఒక 50,000 వరకు ఖర్చు చేసి ఇలాంటి గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. ఈ కనిపించే వాళ్ళంతా వాళ్ళే. చూడండి, ఊరికి చాలా దూరంగా ఉంటుంది. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రజల జీవితాలు మారటం లేదు. ప్రతిసారి ఎన్నికలు వస్తున్నాయి, ఓట్లు వేస్తున్నారు, ఎవరో ఒక నాయకుడు గెలుస్తున్నారు, వాళ్ళు లాభం పొందుతున్నారేమో కానీ ప్రజల జీవితాలు మారటం లేదు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఆశపడుతున్నారు కానీ ఏది జరగటం లేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా ఉంది పరిస్థితి. నాయకులు వచ్చి ఎవరైనా ఇక్కడున్న వాళ్ళకి కనీస సౌకర్యాలు అంటే మంచినీటి సౌకర్యం కానీ లేదా కరెంటు కానీ కల్పిస్తే చాలామంది పేదలకు సహాయం చేసినట్టుగా ఉంటుంది. చూడండి ఎలా ఉంది ఇక్కడ వాతావరణం. మొన్నటి గాలి వానకు దాదాపు చాలా ఈ గుడిసెలు కూలిపోవడం జరిగింది. అయినా తోచని పరిస్థితుల్లో చాలామంది ఇక్కడనే జీవిస్తున్నారు. ఊరికి చాలా దూరంగా ఉంటుంది. చూడండి ఎలా ఉంది. కనీసం నడవడానికి రోడ్డు కూడా ఉండదు. వర్షం పడితే మాత్రం పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. పక్కనే పంట పొలాలు. ఎప్పుడు ఏ విష జంతువు వస్తుందో, ఏ విష పురుగు వస్తుందో దినదిన గండంగా బతకాల్సి వస్తుంది. వస్తారు నాయకులు, చూస్తారు, వెళ్తారు. అమ్మ మీ బ్రతుకులు బాగు చేయిస్తాం, మీకు కరెంటు తెప్పిస్తాం, వాటరు ఏర్పాటు చేస్తాం అంటారు కానీ ఏది జరగదు. ఇలా ఉంది పరిస్థితి.